గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. కవిత లేఖ బహిరంగమైనప్పటి నుంచి కూడా చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెయిడ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే థంబ్నెయిల్స్ ద్వారా కూడా రాజకీయంగా చాలా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది అన్న విషయానికి సంబంధించి అన్ని పార్టీలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ అన్ని పార్టీలు కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నాయి. సో కవిత పైన కుట్ర జరిగింది, బీజేపీలో విలీనానికి ట్రై చేస్తున్నారు, అడ్డుకుంటున్నందుకే తనపై కుట్ర జరుగుతోంది అని చెప్పి, అమెరికాలో ఉన్నప్పుడే కుట్రకు ప్రయత్నించారు అని చెప్పి కవిత ఆరోపిస్తున్నా, ఆ తర్వాత చాలా మంది కవిత కొత్త పార్టీ పెడతారు, లేకపోతే పార్టీ నుంచి కవితను బహిష్కరణ వేటు వేస్తారు, లేకపోతే ఆమె వాకౌట్ అవుతారన్న అనేక చర్చలు అయితే తెర మీదకి వస్తున్నాయి. సో నిజంగానే పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసేంత తప్పు కవిత చేశారా? ఏ పార్టీ అయినా ఆ పార్టీ లైన్ దాటినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లేఖ బహిర్గతం చేసింది తాను కాదు, తర్వాత ఆరోపణలు కూడా చిలువలు పలుగోలు చేస్తున్నారు. ఎవరి పేరును కూడా వ్యక్తిగతంగా ఆమె తెర మీదకు తీసుకురాలేదు. అలాంటప్పుడు ఆమె పైన బహిష్కరణ వేటు వేసేందుకు పార్టీకి అసలు ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఒకవేళ కవిత కొత్త పార్టీ అంటూ జనంలోకి వెళ్తే కనుక ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? నిజంగానే ఒక హార్డ్ టైంని ఫేస్ చేస్తున్నారా ఎమ్మెల్సీ కవిత అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. దీనిపైన వాళ్ళ చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజ్మోహన్ గారు, టీపీసీసీ సీనియర్ లీడర్. నమస్తే సార్. నమస్తే. అలాగే కాసు శిల్ప గారు ఉన్నారు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. శిల్ప గారు నమస్తే అండి. వీరితో పాటుగా విజయ ఆర్య క్షత్రియ శాతవాహన్ గారు, బీఆర్ఎస్ నేత జాయిన్ అవుతున్నారు. శాతవాహన్ గారు నమస్తే అండి. ఎస్ సార్, ముందు మీరే రెస్పాండ్ అవ్వండి శాతవాహన్ గారు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కవిత పైన బహిష్కరణ వేటు పడుతుంది అన్నది ఇవాళ ఈ రోజు ఎక్కువగా చర్చగా వచ్చిన అంశం. సో నిజంగానే బహిష్కరణ వేటు వేసేంత తప్పు కవిత చేశారా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. సో అంత సీరియస్ గా ఒక చర్య తీసుకుంటారా బీఆర్ఎస్ నుంచి? అలాంటిది ఏమీ ఉండకపోవచ్చు అమ్మా. ఎందుకు అని అంటే ప్రతి పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉన్నది. అది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మన టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా ఇప్పుడు 24 సంవత్సరాల ఉద్యమ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి మంచి చరిత్ర కలిగినటువంటి పార్టీ. దీంట్లో అంతర్గత ప్రజాస్వామ్యంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినాం. అందులో కూడా ఒక పార్టీ కార్యకర్త, అలాగే కేసీఆర్ గారి కూతురుగా ఆమెకు సర్వ హక్కులు పార్టీలో ఉంటాయి. అవి సర్వసాధారణం, దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే తాను వ్యక్తిగతంగా మా నాన్నగారికి రాసినటువంటి లేఖ మా నాన్నకి ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు కుట్రపూరితంగా బహిర్గతం చేశారు అనేది నాకు అర్థం కాని పరిస్థితిగా ఉన్నది అనేది ఆమె కొద్దిగా బాధాపూర్వకంగా ఆమె మాట్లాడింది తప్పిస్తే ఎక్కడ కూడా కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ కూడా ఆమె తప్పులు మాట్లాడలేదు. అలాగే పార్టీ విషయాలకు వచ్చి కూడా మరి పార్టీ వ్యూహాల్లో ఆమె కూడా అధిష్టాన సభ్యురాలు కాబట్టి తను మరి బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, లేదు ఏది వ్యతిరేకత కావచ్చు, లేదు అలాగే కాంగ్రెస్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యము వ్యతిరేకత, ఈ రెండింటిని కూడా తాను బేరేజ్ వేసి ఫలానా సందర్భంలో ఇలా జరిగితే నేను వారించాను అనే ముచ్చట ఆమె తను చెప్పింది. అంతేగాని దాంట్లో పెద్దగా దీన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. ఇది అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగానే కవిత గారికి ఉన్న హక్కును ఆమె వాడుకుంటా ఉన్నది. మరి మా అధినాయకులు కేసీఆర్ గారు మరి ఇంకా స్పందించాల్సి ఉంది కాబట్టి దాన్ని మనము ఇలా అనలేము, అలా అనలేము, స్పెక్టేషన్స్ చెప్పలేము. ఎందుకనంటే అధినేత గారి దృష్టికి మరి ఇవన్నీ విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోబోతారు. అయితే ఆ నిర్ణయము కవిత గారిని సస్పెన్షన్ వేటు వేసేటంత ఏది కఠినమైనటువంటి నిర్ణయం ఉండకపోవచ్చు అనేది మా బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తల, నాయకుల ఆలోచన విధానంలో ఉన్నది. బట్ ఏం జరుగుతుంది అనేది మరి భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి సరే, మరి వీటన్నిటిని కూడా మేము మా అధినాయకుడు మరి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీదనే మేము వదిలేస్తాం. అంతకంటే మేము చెప్పేది ఏం లేదు, చేసేది ఏం లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే సాధారణంగా ఒక సభ్యత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా క్రమశిక్షణ చర్యలు దాటి ఏమైనా ప్రవర్తిస్తే, ఒకవేళ పార్టీ లైన్ దాటి ప్రవహిస్తే క్రమశిక్షణ చర్యలను తీసుకుంటారు. కానీ కవిత ఎక్కడ ఏ వ్యక్తి పేరు బయటికి చెప్పలేదు, కేసీఆర్ని కించపరుస్తూ మాట్లాడలేదు. కేవలం తాను రాసుకున్న లేఖ బహిర్గతం అయింది, అందులోనే కాస్త పార్టీకి
నెగిటివ్ గా ఉన్నాయి కానీ తాను బహిరంగ పరచలేదు అన్నారు. అలాంటప్పుడు ఒక సభ్యత ఉన్న వ్యక్తిగా చూసినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం లేదు అన్నది కూడా సుస్పష్టం. సో ఇవన్నీ కూడా వస్తున్న వార్తలు. రాజ్మోహన్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఈ టైంలో అని చెప్తున్నారు. బీజేపీతో వెళ్ళటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది, అందులో భాగంగా జరుగుతున్న కుట్రను అడ్డుకోవటం కోసమే తాను ముందుకొచ్చానని కవిత అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఇంకోలా ఉంది. సో ఓవరాల్ గా వారం రోజులుగా జరుగుతున్న చర్చ పైన మీరేం చెప్తారు? ఇది నిజంగా చెప్పాలంటే రాజేశ్వరి గారు, ఈరోజు మీ డిబేట్ 3rd డే కాబట్టి మీకు మెగా టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు. మంచి రోజున ఇది మంచి సబ్జెక్టే మొదలుపెట్టిండ్రు. ఈ సబ్జెక్టు ఎప్పటి వరకైతే కేసీఆర్ గారు మీడియాకు వచ్చి నోరు విప్పనన్ని రోజులు ఈ కన్ఫ్యూజన్ ఎట్లనే ఉంటుంది. రెండవది, బలమైన కారణం ఏమి లేదు. ఆ కవిత గారు రాసిన లెటర్లో ఫైండింగ్స్ ఉన్నాయి. ఆమె ఆ సభలో పరిశీలించిన అంశాలు, ఆమె దృష్టికి వచ్చిన అంశాలను పేపర్ రూపకంగా, ఉత్తర రూపకంగా కూడా కాదు, జస్ట్ పాయింట్స్ లాగా రాసుకున్నారు. మీరు అప్పుడు పాయింట్స్ రాసుకున్నట్టు తను కూడా రాసుకొని, వాళ్ళ నాన్న మొదటి నుంచి కేసీఆర్ గారికి అలవాటు ఉంటుంది. ఆయన కూర్చుండే ఆ సర్కిల్లో, రూమ్లో అయినా ఆఫీస్లో అయినా ఎవరికి ఎక్కువసేపు మాట్లాడడానికి యాక్సెస్ ఇవ్వరు. ఆయనకు చెప్పదలుచుకున్నది కుటుంబ సభ్యులైనా ఓ పేపర్ మీద పెట్టి ఎక్కువ చెప్పదలుచుకుంటే ఆ పేపర్ ఇస్తే చదువుకునే అటువంటి ఆలోచన ఆయనకు మొదటి నుంచి ఉంది. ఎవరు పేపర్ ఇచ్చినా, చిన్న పేపర్ ఇచ్చినా, పెద్ద పేపర్ ఇచ్చినా అందులో ఉండే అంశాలని చదువుతారు. కాబట్టి కుటుంబ సభ్యులు వాళ్ళు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అందరి ముందు చెప్పలేకపోయినా ఆ స్లిప్ ఇస్తే చదువుకుంటాడు అనేది ఆ రకంగా రాసి ఉంటుందని నేను కామన్గా. అందరూ కూడా ఇవ్వరు, ఆయనకు యాక్సెస్ ఉన్నారు. ఆయన అంత దగ్గరలో ఉన్న నాయకులు అనుకోండి, యాక్సెస్ ఉన్నవారు మాత్రమే ధైర్యం చేసి నోట్ రాసి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఆ రకంగా కుటుంబ సభ్యులలో ఆమె అందరి ముందు చెప్పలేని అంశాలు ఓ పేపర్ మీద ప్రజెంట్ చేసి వాళ్ళ నాన్నగారికి ఇచ్చింది. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారు. నిజానికి ఏంటంటే అది కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు ఏంటంటే వీళ్ళు ఉద్యమకారులు కాదు, ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు కాదు. ఉద్యమాలు చేసింది వేరు, ఉద్యమకారులు వేరు. ఉద్యమాలు 69 నుంచి తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి. వీళ్ళు గుర్తింపు ఏంటిది? కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ మరదలు కొడుకు అనే అంశాలనే ప్రాతిపదికగా వీళ్ళ పోస్టులు వచ్చినాయి తప్పితే వీళ్ళు నిజం అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు కాదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ పుత్రిక, పుత్రుడు, మరదల కొడుకు, చెల్లె కొడుకు, అక్క కొడుకు తప్పితే వీళ్ళు ఒరిజినల్ ఉద్యమ బ్లడ్లకే వచ్చిన వాళ్ళు కాదు. ఉద్యమాలు చేసిన అనేక పార్టీలు చేసినాయి. 69లో ఉద్యమం జరిగింది, 72లో ఉద్యమం జరిగింది, ఇందిరారెడ్డి ఉద్యమం జరిగింది, మన నరేంద్ర ఉద్యమం చేసిండు తెలంగాణ కొరకు, కొండ లక్ష్మణ్ బాబు చేసిండు, అనేక మంది త్యాగ పురుషులు, పీపుల్స్ వారోళ్ళు చేసిండు, లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళు మేము ఉద్యమం చేసినాం, మేము ఉద్యమకారులు అనడానికి అనర్హులు. కేసీఆర్ కుటుంబీకులు అంటేనే వాళ్ళకు కరెక్ట్ పదజాలం. మీరు అంశం తీసారు కనుక పవర్ సెంటర్ కోసం జరుగుతున్న ఒక ఇదా ఇది? ఇప్పుడు పవర్ సెంటర్ కేసీఆర్ తర్వాత ఎవరు అనే అంశం పవర్ సెంటర్ అని కూడా కాదు, కానీ కొందరు జైలుకు పోయి వచ్చిన తర్వాత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత మనం కరోనాలో 2 నెలలు ఇంట్లోనే ఉండి బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఈ సైకియాట్రీ బిహేవియర్ వచ్చింది చాలామందికి. ఆ 2 monthsలో చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. ఆ అమ్మాయి నా యంగ్ ఏజ్లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించిన ఒక జైలర్గా బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్కు ఉండే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, కేసీఆర్కు ఉండే, ఇప్పుడు భారత ప్రధాని పోటీ పడ్డవాడు తన బిడ్డను బెయిలిప్పించు లేకపోతే జైలుకు పోకుండా కాపాడుకునే శక్తియుక్తులు కూడా ఆయన దగ్గర ఉండినాయి. ఎందుకు కాపాడుకోలేకపోయిండు అనేది ప్రధాన అంశం. నేను జైలుకు పోయేటట్టు ఎందుకు చేసిండు వీళ్ళు? ఒకవేళ జైలుకు పోయినా కానీ వాళ్ళకు ఉండేటువంటి అధికారాన్ని వాడుకొని ఎందుకు నన్ను త్వరితగతిన తీసుకురాకుండా 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించే విధంగా నా కుటుంబం బిహేవ్ చేసిందనేది
ప్రధానమైన అంశంగా కనపడతా ఉన్నది ఆవిడ. తర్వాత ఆమె జైలుకి వెళ్ళి కవిత గారు ఆ డిప్రెషన్ లో ఇంకా ఉన్నారు. న్యాచురల్ గా ఉంటారండి. ఇప్పుడు 2 రోజులు జైలుకి పోయించిన వాళ్ళు చాలా మంది ఆ మానసిక దాని నుంచి రారు. వీళ్ళు ఏమన్నా వచ్చినా ఆర్టిఫిషియల్ గా రావాల్సిందే. మానసికంగా కేసీఆర్ నిజానికి ఉద్యమకాలను దూరం చేసుకుని మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన శారీరకంగానే బ్రతికున్నాడుగా, మానసికంగా సీరియస్ ఉద్యమకాలను దూరం చేసుకుని ఆయన మానసికంగా ఎప్పుడో చనిపోయాడు. వీళ్ళు కూడా అంత జైలుకి 6 నెలలు, ఒక ఆడ మనిషి 6 నెలలు నిజంగానే స్వతంత్ర పోరాటంకి జైలు పోయారు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం పోయిన పొలిటికల్ సఫరర్స్ అంటే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఉద్యమకారులకు ధైర్యం ఉంటుంది. ఇది ఒక కేసు ఏంటిది? లిక్వర్ కేసు. తర్వాత ఫిమేల్ మగవాడు పోయిందంటే అది వేరేది రకంగా చూస్తుంది సమాజం. ఆడ మనిషి ఒక లిక్వర్ కేసులో జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా ఎట్లుంటుంది అంటే, నన్ను సమాజం ఏమనుకుంటుంది, ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, కుటుంబీకులు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటున్నారు అనేటువంటి దానిలో ఉంటారు, ఆ డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్కి వెళ్ళి బయటికి రాకుండా కుటుంబ సభ్యులు ఇంకా చూస్తున్నారు ఆమె. రెండోది, ఆమె డిప్రెషన్కి వెళ్ళి బయటికి వస్తేనే, సమాజంలో తిరిగితేనే మళ్ళీ మానసికంగా స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి తను తీసుకున్న నిర్ణయం అది. మానసికంగా స్టెబిలైజ్ కావడానికి తను ఈ లెటర్ అనే అంశాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చినారు. లేకుంటే అది అంశం కాదు కదా. ఏ అంశం? అదే పోరాటమా, అంశమా? రెండోది కొత్త పార్టీ పెడతారు తీసుకున్న ఫుల్ క్లారిటీతో ప్రధానంగా కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి, రాజకీయ పార్టీ పెట్టడానికి బలమైన అంశం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష, ప్రజలలో తెలంగాణ అనే పదము. అప్పటికి ఆంధ్ర తెలంగాణ పోరాటం బాగా ఉవ్వెత్తున ఉన్నది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెట్టి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కవిత పార్టీ పెట్టి సక్సెస్ అవడానికి ఆ పోరాటం ఏమున్నది? తెలంగాణలో ఉద్యమాలు చేసి జనమంతా అలసిపోయారు, తెలంగాణ మేధావులంతా చనిపోయారు. తెలంగాణ లైన్ తీసుకున్న పార్టీలు కూడా ఆగిపోయాయి. తెలంగాణ తల్లి కానివ్వండి, దేవేంద్ర గౌడ్ గారి పార్టీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ న్యూ పార్టీ ఇన్ తెలంగాణ. రైట్ సార్, రైట్, మాట్లాడదాం. శిల్ప గారు మీరు చెప్పండి. కేవలం కవిత గారు ప్రస్తుతానికి ఒక శిల్ప గారు చెప్పండి. శిల్ప గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఓకే, సో ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు పక్కన పెడితే, కేవలం కవిత డిప్రెషన్ లో ఉన్నారు, జైల్లో నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే జైల్లో వెంటనే బయటికి రాకుండా చేశారు, అడ్డుకున్నారు, కుట్ర జరిగింది అన్నది తనకు తానుగా తీసుకొని రాసిన లేఖగా చెప్తున్నారు. ఎందుకంటే ఈయన కూడా చాలా ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు, కానీ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. సో రాజ్మోహన్ గారు, సో ఇంట్లో పరిస్థితి అనేది కూడా ఆయన చెప్తున్నారు. సో అలానే తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు వార్తలు ఏవైతే చిలువలు పలువులుగా వస్తున్నాయో ఈ జరుగుతున్న పరిణామాలనే మనం వాస్తవంగా భావించాలంటారు? యాక్చువల్ గా ఇది ఒక కుటుంబంలో జరిగేటువంటి విషయం అండి. ఇంటర్నల్ గా వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య, దాన్ని ఒక పెద్ద సమస్యగా, అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా మనం మాట్లాడుకోవడమే ఒకటి దురదృష్టకరం. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు కేసీఆర్ కానీ కవిత గారు కానీ ఎక్కడ కూడా కొత్త పార్టీ పెడుతున్నట్టు కానీ బయటకు వస్తున్నట్టు కానీ ఎవ్వరు కూడా మాట్లాడడం అనేది జరగలేదు. ఇంకొకటి ఏంటంటే, ప్రజలని వీళ్ళ మెంటాలిటీ ఎట్లుంటది అని అంటే, వీళ్ళ సైకాలజీ కానీ లేకపోతే కేసీఆర్ గారు సైకాలజీ తీసుకున్నా కానీ ఏంటంటే, ఎట్లా చేసి ప్రజల యొక్క అటెన్షన్ ని వాళ్ళు గ్రాబ్ చేయాలని చూసే ఉద్దేశం ముఖ్యంగా వాళ్ళకు ఉంటది. ఆల్రెడీ ప్రజలు ఏం చేసిందంటే, కొమ్ములు ఇరగొట్టేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, వాళ్ళని మూల కూర్చోబెట్టినాక ఎట్లా మేము ప్రజలు మా సైడ్ చూడాలి, ఎట్లా ప్రజల అటెన్షన్ మేము తీసుకోవాలి అనే ఉద్దేశంగానే ఇది ఒక ఏమంటారు ఎంటర్టైన్మెంట్ గా ప్రజలకు అందిస్తున్నారు వాళ్ళ అనే తీసుకోవాలి. కానీ ఒక సమస్యగానే కాదు, అంతే డైవర్షన్ అన్నమాట. అంటే వాళ్ళ దిక్కు దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకోటి, కేసీఆర్ గారు ఆయన ఇచ్చుకున్న పేర్లు ఎవ్వరు కూడా తెలంగాణ వాళ్ళు ఇచ్చింది కాదు. తెలంగాణ గాంధీ అని, తెలంగాణ జాతిపిత అని తనకు తన ఇచ్చుకున్న పేర్లు. అంటే నేను ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిని అని ఆయన అనుకుంటూ ఉంటారు. ఇంకొన్ని ఆయన ఉద్దేశం ఏంటిది అని అంటే, ప్రజల అటెన్షన్ ని తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, దానికోసము ఆయన ఎక్కడి వరకైనా వెళ్తారండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఇంటర్నల్ అయ్యే దాంట్లో ఒక ఆమె లెటర్ రాసింది అని అంటే, ఇప్పుడు లెటర్ రాయడం కాదండి,
దాదాపుగా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తను అన్నట్టుగా ఒక కమ్యూనికేషన్ కోసము లెటర్లు రాయడమే గానీ లేకపోతే ఒక చిన్న చిట్టి మీద విషయాన్ని చేర్చడమే గానీ ఏదైనా ప్రతి పార్టీలో జరిగేది యాక్చువల్ గా ఇలాంటి కీలక అంశాలు ఏమైనా నెగిటివ్ అంశాలు బయటికి చెప్పలేనివి లేఖ రూపంలో ఇవ్వటం అనేది ప్రతి పార్టీలో జరిగేది. లేదా వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని చేరవేస్తారు. కానీ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన స్కామ్ల గురించి కానీ, భూములు ఆక్రమించుకోవడం కానీ, టికెట్ల వ్యవహారం కానీ ఏవి కూడా బయటికి రాలే ఇప్పటి వరకు. కానీ ఈ లేఖని అందులో కావాలనే ఒక ప్లాన్డ్ గా దాన్ని కావాలనే బయట పెట్టడం అనేది జరిగింది. కానీ అదేం లేదు, అంత ఇంటర్నల్ గా జరిగేదే. లాస్ట్ కి ఏం చేస్తారంటే కేసీఆర్ గారు కానీ కవితే గాని ఒక మీడియా ముందుకు వచ్చేసి ఇది మా ఇంట్లో పంచాయతీ అండి, మా ఇంట్లో జరిగే విషయం మీరు ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు, నా బిడ్డ అని మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే తప్ప ఇవేమి కూడా ఇది ఒక సమస్యనా అండి? వాళ్ళకి మనము ఒక అవకాశం ప్రతిపక్షంలో ఉండే అవకాశం కల్పించినాం. ఓడినాక ప్రజలు ఏం తెలివి తక్కువగాలు కాదండి, ప్రజలు చాలా ఆలోచించి వాళ్ళని మూల కూర్చోబెట్టిండ్రు. అప్పటికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు నువ్వు ప్రజల దగ్గర అయ్యేటువంటి సమస్యలని గురించి మాట్లాడాలి. అంతేగాని అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు ఉన్నాయండి, ఎప్పుడు వచ్చిందో ఒక్కసారైనా రాకపోతే అది బాగుండదని, లేకపోతే ఒక పద్ధతి కాబట్టి ఒకసారి అటెండెన్స్ వేసుకొని పోయిండు. అట్లాంటి వాళ్ళు కేసీఆర్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆ ప్లేస్ లో ఇంకొక ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడే అవకాశం ఉంటది. అంతేగాని ఫామ్ హౌస్ లో కూర్చుంటే కాదు. మళ్ళీ ఇది వాళ్ళు ఇంటర్నల్ గా అవుతున్నటువంటి విషయం అంతే. సో అంటే ఇప్పుడు మీ పార్టీ లైన్ నుంచి కూడా బీజేపీ ఎవరు స్పందించొద్దు కవిత విషయంలో అని చెప్పేసి అధ్యక్షుడి నుంచి కీలక ఆదేశాలు ఉన్నాయి. కానీ తెర వెనక ఉండి తతంగా నడిపిస్తోంది బీజేపీ అని చెప్పేసి కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఇందులో బీజేపీ పాత్ర ఏమీ లేదా, కేవలం ఫ్యామిలీ పాలిటిక్స్ వరకనే దీన్ని తీసుకోవాలంటారా? 100% అండి. ఎందుకంటే మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఇదంతా ఒక డ్రామా అని క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా అని వేరే వాళ్ళు అడిగిన దానికి కూడా మా డికే అరుణమ్మ గారు కూడా, తను జాతీయ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, తను కూడా క్లియర్ గా చెప్పిండ్రు పార్టీలకి అలాంటి వాళ్ళని ఆహ్వానించేది లేదు అని చెప్పారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ఒక ప్లే రోల్ చేయడం అన్నట్టు, ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అని చెప్పి. అట్లా కాదు, మా అధ్యక్షులైనా కానీ మా జాతీయ నాయకులైనా కానీ క్లియర్ గా చెప్పిండ్రు ఏంటిది అని అంటే ఇదంతా ఒక డ్రామా. కొన్ని రోజులు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేసి తర్వాత మీడియా ముందుకు వచ్చేసి ఏం లేదు అంత మేము ఒకటి అని చెప్పేస్తారు అంతే. కప్పులో తుఫాన్లో మాత్రం ముగిసిపోతుంది అంటున్నారు. రైట్, శాతవాహని గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాజ్మోహన్ గారు చెప్పినా శిల్ప గారు చెప్పినా, శాతవాహని గారు లైన్ లో ఉన్నారా? సో ఇప్పుడు ఇద్దరు చెప్పినా కూడా ఒకటే, కేవలం అది డ్రామా అని చెప్తున్నారు, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు, ఫ్యామిలీ అంశం అంటారు. కానీ పార్టీ పరంగా ఎన్నో ఎమోషన్స్ ని క్యారీ చేసి పార్టీని సక్సెస్ఫుల్ గా రన్ చేసిన కేసీఆర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేయలేకపోతున్నారా? ఇప్పటి వరకు దీనిపైన ఆయన ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు, ఒక ప్రకటన అనేది చేయలేదు. కొన్ని రోజులు అలా మౌనంగా ఉండటమే కరెక్టా? ఎందుకు అసలు కేసీఆర్ స్పందిస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా? ఆ ప్రయత్నం జరుగుతుందా అసలు పార్టీలో? శాతవాహన్ గారు. శాతవాహన్ గారు రైట్, ఓకే మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అని చెప్పేసి ఆవిడ అంటున్నారు శిల్ప గారు. శాతవాహన్ గారు అయితే దీంట్లో వాస్తవంగా ఇప్పుడు ఇద్దరు కూడా వాళ్ళు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. దాంట్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం తప్పేం లేదు. బట్ ఇక్కడ ఒక ఇష్యూని మనము ఆలోచన చేయాలమ్మా. అసలు అనవసరమైన విషయాన్ని రాద్ధాంతం చేస్తూ వారం రోజుల నుండి ఆ ఉత్తరము టిఆర్ఎస్ పార్టీ, కవిత, కేటీఆర్, కేసీఆర్ గారిని ప్రోపగండ చేయిస్తున్నది ఎవరు అంటే టార్గెట్ ఎవరిని చేశారు అని అంటే టార్గెట్ ఈ రోజు ఒకరోజు చేసిన టార్గెట్ కాదమ్మా ఇది. నేను ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నా, ఇంతకుముందు ఈ వారం రోజులు జరుగుతున్న టీవీ పొలిటికల్ డిబేట్స్ వల్ల కూడా చెప్పినాను, ఇది అనవసరమైన చర్చను మరి ఈ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం ఎందుకు పెడతా ఉందని చెప్పి నేనే ప్రశ్నించిన. అసలు ఇది అనవసరమైన ఇష్యూ. సరే, అదొక ఉత్తరం ఉంది, రాసుకున్నారు, ఏదో జరిగింది, అది తండ్రి గారి పేరు మీద రాశారు కానీ
ఏది పార్టీ అధ్యక్షులు అని ఒక కార్యకర్త లెవెల్లో తను రాయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. నేను మా తండ్రికి ఒక కూతురుగా నా మనసులో ఉన్న భావాన్ని ప్రకటించుకున్నానే తప్పిస్తే నేను చేసిన పొరపాటు ఏం లేదు. కానీ ఆ ఉత్తరాన్ని బహిర్గతం పరచడంలో ఎవరో కుట్రదారులు దాగి ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ కోవట్టులు ఉన్నారు అని చెప్పేసి స్వయంగా చెప్పడం జరిగింది. అంటే అది ఇప్పుడు కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించిండ్రు. అసలు ఆ ఉత్తరం బయటికి ఎట్లా వచ్చింది, మరి ఎక్కడుండే ఏంటి అనేది అవన్నీ పార్టీలో భాగంగా అంతర్గత మరి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అవన్నీ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దాని మీద చర్యలు తీసుకుంటారు. అయితే ఇంత దాన్ని ఈ మరి చిన్నగా ఉంటే ఒక 1% ఉంటే దాన్ని 99% చూపెట్టడము అనేది మీడియా ప్రపంచానికి కావచ్చు, మరి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులకు కావచ్చు, ఇదేంటి అని అంటే టిఆర్ఎస్ ను ఎట్టి పరిస్థితులలో మరి భూస్థాపితం చేయాలని తలంచినటువంటి తెలుగుదేశం పార్టీ, అక్కడ మోదీ గారు, ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈ ముగ్గురు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఏం చేస్తామా, ఏ విధంగా ప్రజల మధ్యలకు ఈ రోజు డిబేట్ లో ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం అదే. బహిష్కరణ వేటు వేస్తారన్న కూడా ఇవన్నీ కూడా మేబీ ఫేక్ వర్డ్సే అవ్వచ్చు, లేకపోతే ఆమె ఆరోపిస్తున్నట్టుగా పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చే థంబ్నెయిల్సే కావచ్చు. కానీ వాస్తవం ఏంటి, ప్రతి ఛానల్ కూడా ఏదో ఒక పార్టీని బేస్ చేసుకుని థంబ్నెయిల్స్ వస్తున్నాయి కనుక అది మరో చర్చకు దారితీస్తోంది. సో ఈ మెగా డిబేట్ పెట్టడానికి రీజన్ కూడా అదే. అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు రాజ్మోహన్ గారిని పిలవడానికి కూడా అదే రీజన్. 10-15 ఏళ్ళు ఆ కుటుంబంతో నడిచిన వ్యక్తి నిజాలు చెప్తారు, అసలు కుటుంబంలో జరుగుతుందని చెప్తారని చెప్పేసి ఆయన కూడా పిలవటం జరిగింది. ఒకటి చెప్పండి, ఇది కొన్ని రోజుల తర్వాత సమస్య పోతుందా, లేకపోతే కవిత గారు ఆవిడ నోటితోనే అన్నారు కాన్స్పైరసీ ఒకటి జరుగుతోంది, లేకపోతే తర్వాత వ్యక్తి పేరు చెప్పకపోయినా టార్గెట్ చేసిన వర్డ్స్ దాన్ని బట్టి వార్తలు కూడా వచ్చాయి. అంటే తన కోపాన్ని మనము అనలైజ్ చేయాలి. అంటే నేను అంతర్గతంగా మా నాన్నగారికి ఇచ్చినటువంటి లెటరు ఇంట్లో ఉన్నటువంటి దొంగలు ఎవరు బహిర్గతం చేశారు అనే కోపంలోనే తను మాట్లాడేలా తప్పిస్తే ఏ పదాలు కూడా అక్కడ మనం అందరం గమనించినా కూడా చాలా క్లారిటీగా అక్కడ ఉంది. అలాగే రాజకీయాల్లో భాగంగా ఆమె కూడా ఒక ఎమ్మెల్సీ, ఎంపీ, ఆమెకు అనుభవం ఉంది. ఉద్యమంలో పార్టీతో పాటుగా జాగృతి అనే సంస్థను ఆమె స్థాపించి మరి పార్టీకి వెన్నుదనగా నిలిచినటువంటి ఒక మరి ఉద్యమకారురాలు. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు, టిపిసిసి సీనియర్ నాయకులు చెప్పినట్టు రాజ్మోహన్ గారు, వాళ్ళు తండ్రితో పాటుగా అల్లుడైనటువంటి హరీష్ రావు గారు, కుమారుడైనటువంటి ఎవరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు, అలాగే కూతురు అయినటువంటి కవిత గారు, వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. దే ఆర్ ప్రూవ్డ్ లీడర్షిప్. నేను ఒక మాట చెప్తామా, ఈ రోజు తెలంగాణకు వాస్తవంగా ఒక జాతీయ పార్టీలను వదిలేస్తే తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇప్పటిదాకా లేరు అనే విషయాన్ని, అందుకోసమే 75 ఏళ్ళు పట్టింది మనకు మళ్ళీ స్వతంత్రం రావడానికి. ఆ కుటుంబం పడ్డటువంటి ప్రయాస మనం కాదనలేదు. ఈ రోజు ఉండొచ్చు భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కు ఏది మొన్న అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ఇరు పార్టీలకు కూడా ఉండొచ్చు. ఏమని అవినీతి చేశారు, కాళేశ్వరం మీద, పాలమూరు రంగారెడ్డి మీద, సీతారామ ప్రాజెక్టు మీద, విద్యుత్ ప్రాజెక్టుల మీద, లేదా అభివృద్ధి జరిగే ప్రతి విషయంలో ఉండొచ్చు. అయితే మేమేమో ఒక్క సెకండ్ మీరు మాట్లాడు. అయితే ఉన్నప్పుడు మీరేం చేయాలని అంటే, మీ దగ్గర ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు ఇరు వర్గాలు కలిసి మీ దగ్గర రాజ్యాంగబద్ధంగా సంస్థలు ఉన్నాయి, మీరు వెరిఫికేషన్ చేయండి. కమిషన్లు వేశారు కదా, కమిషన్లు కూడా మేము వేయించుకున్నాం. ఊరికే మళ్ళీ ఏం మాట మాట్లాడతారా? మా జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిండు, పైసా అవినీతికి పాల్పడలేదు, మీరు ఎన్ని కమిషన్లు వేసుకోండి, మేము ₹1 ప్రజాధనాన్ని మేము ప్రజలకే ఖర్చు చేశాం కానీ ₹1 మా ఇంటి కోసం ఖర్చు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, వేసుకోమని చెప్పారు. వేసిర్రు కదా, వేసినప్పుడు అది ఇంకా బహిర్గతం కాలేదు కదా. కానప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టేసేసి కేటీఆర్ ఇక్కడవా, కవితమ్మ ఇటువా, హరీష్ రావు ఇటువా, మొన్నటికి మొన్న రజతోత్సవ సభలలో ఒక 25 లక్షల జనాలు, 60 లక్షల సముద్రం ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మొత్తము 25 కిలోమీటర్లు జామ్ అయింది. ఆ దాన్ని చూసి ఓర్వజాలన్నటువంటి ఈ రెండు పార్టీలు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓర్వజాలక
ఎప్పుడు ఏం దొరుకుతుందా అని చూసుకుంటా శాతవాహన్ గారు, మీరు ఇప్పుడు అంటున్నట్టుగా చర్చకి తెరలేపింది నిజంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదావ పట్టించి వేరే చర్చకి తెరలేపింది బీఆర్ఎస్ నేతే. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఒక లేఖే. ఇక్కడ ప్రశ్నించాల్సింది ప్రతిపక్షంగా మీరు, అది జరగట్లేదు అన్నది. సో ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో అది చేయాల్సింది ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్. శాతవాహన గారు రజతోత్సవ సభలు బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి చూసి ఓర్వజాలక మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని టార్గెట్ చేసి రచ్చరోట చేస్తున్నది ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నాం, మీకేమన్నా దమ్ముధైర్యం ఉంటే మా అవినీతిని బయట కూర్చోబెట్టి ప్రతిపక్షం నుండి నువ్వు ప్రజల సమస్యల పైన పోరాడు అని ఒక ప్రతిపక్షం ఇస్తే కూడా దాన్ని కూడా మీరు మెయింటైన్ చేస్తలేరు. ఇంకొక పాయింట్ మీరు ఏమన్నారు, తెలంగాణ వాళ్ళు తీసుకొని వచ్చి తెలంగాణ ఏదో అభివృద్ధి చెందినట్టు మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చిండ్రా లేదా అనేది పక్కన పెడితే అసలు వాళ్ళు తీసుకురాలేదు. ఉద్యమం అనేది ప్రతి ఒక్కరు చేసిండ్రు. తెలంగాణ వల్ల మనం పడ్డ ఇబ్బందులని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రతి ఒక్కరు శ్రమించిండ్రు. పైసలు లేకున్నా కానీ టీ న్యూసే కానీ వేరే ఇతర ఛానల్స్లలో ఫ్రీగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో లాభపడలేదు. తెలంగాణ రావడం వల్ల లాభపడ్డారు అంటే ఒకటే ఒక కుటుంబం, అది కల్వకుంట్ల కుటుంబము. ఇంకోటి ఏంటి అని అంటే దాన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కాదు, బీజేపీ అనడం కాదు, అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ చిన్న కార్యకర్తల నుంచి క్యాబినెట్ మినిస్టర్లు, మాజీగా అయిన క్యాబినెట్ మినిస్టర్లను అడిగినా, మంత్రులను అడిగినా కానీ చెప్తారు ఏంటంటే పైసలు సంపాదించిండ్రు ఏదన్నా పార్టీ ఒక తెలంగాణ తీసుకొచ్చింది అని అంటే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఇంకొకటి ఏమంటున్నారు అని అంటే మీరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కలిసి చేయొచ్చు కదా అంటే ఆడ మీకు ఒక అవకాశం, సరే ఓడినాక మీకు ఒక అవకాశం ఇస్తే ప్రతిపక్షం యూజ్ చేసుకుంటలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఆలోచిస్తారు, తీసుకుంటారు. కేసీఆర్ గారి మనస్తత్వం ఏంటిది అని అంటే ఆయనే కాలమే పరిష్కారం చూస్తుంది, మెల్లగా ఆలోచిద్దాము. ఆయన లేవడానికే టైం పడుతుంది, పడుకున్న మనిషి ఆలోచించి లేవడానికే టైం పడుతుంది. ఆయనకున్న టైంలో కనీసం అసెంబ్లీకి రావడానికే టైం లేదు. కుటుంబ సమస్య అనేది మెల్లగా పోతుంది. ఏ సమస్య అన్నా రానిండి లాస్ట్ కి దాన్ని ఎట్లా ఎన్కాష్ చేసుకుంటారంటే అది వాళ్ళ పార్టీకి ఉపయోగపడేలాగా మార్చుకోవడానికి ఎట్లాంటి కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు అనుకునే ఆలోచించేటువంటి వ్యక్తి ఎవరనంటే తనకు తాను పేరిచ్చుకున్నటువంటి తెలంగాణ గాంధీ జాతికి తాను పేరిచ్చుకున్నటువంటి కేసీఆర్ గారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ని స్కాములు చేసినప్పుడు మాట్లాడుకున్న మాటలు, చిట్టీలు పంపించుకున్నారు, ఆ టికెట్ల విషయాలు మాట్లాడుకున్నారు, ఎన్నో స్కాములు చేసినప్పుడు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఒక లేఖ, అదొక్కటి చిన్న లేఖ బయటకు వచ్చిందంటే వాళ్ళు ఇంటర్నల్ గా అది కూడా ఒక ప్లానే. బీఆర్ఎస్ ఓన్ ప్లాన్ అంటారు మీరు. బీఆర్ఎస్ ఓన్ ప్లాన్. ఇంకొకటి ఏమంటున్నారు అని అంటే తను మానసికంగా ఇబ్బంది పడి చేస్తుంది అని అంటే మేబీ తను మానసికంగా ఏదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు. అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని ఓవర్కమ్ చేయడానికో లేకపోతే వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్లనో ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే ఎవరైనా అదే చెప్తారు. జరుగుతున్న దగ్గర నుంచి తన వెనక ఏదో కుట్ర జరుగుతుంది అన్నది తనే కాదు, జరుగుతున్న పరిణామాలు కూడా అదే అలాంటి విశ్లేషిస్తున్నాయి కాబట్టి తను ఆలోచించవచ్చు. రాజ్మోహన్ గారు, ఓకే అండి మాట్లాడతా. రాజ్మోహన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు శాతవాహన్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం ఉందా? కవితను ఎంత కుట్ర పన్ని పార్టీలోకి లాగాల్సినంత అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు లేకపోతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పదవులు దక్కలేదని చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో, క్యాబినెట్ విస్తరణ కూడా చాలా ఆలోచిస్తున్న సమయంలో పక్క పార్టీలో ఉన్న ఒక పెద్ద లీడర్ని తీసుకురావాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం మీద నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం ఏం చేసింది, తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ మా దేవత, మా కుల దైవము అన్నట్టు కుటుంబ సభ్యులతో సహా పోయి ప్రపంచం చూడంగా, మొత్తం సభ్య సమాజం చూడంగా ఫోటోలు దిగి పాదాభివందనం చేసి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. కాబట్టి అంత ఈజీగా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని కాంగ్రెస్ హైకమాండ్ నమ్మదు.
వాళ్ళని పార్టీలో చేర్చుకోదు. ఇంకా ఎవరు వచ్చినా చేర్చుకుంటారేమో కానీ కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని కానీ కేసీఆర్ని కానీ కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోదు. రెండోది అవసరం కూడా అదే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడుండే పరిస్థితులలో అవసరం లేదు. మోడీ ఆ చరిష్మా మెల్లమెల్లగా డిసప్పేర్ అవుతున్నది. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి మార్పు చెంది దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసి దేశాన్ని మళ్ళీ అతి త్వరలో పాలించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రణాళిక రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తయారవుతున్నది. వీళ్ళంతా బీజేపీ వాళ్ళు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి కవితను తీసుకోవాలని ఎలాంటి ఆలోచన లేదు. అది ఒకవేళ మీకేమన్నా ఉంటే బీజేపీ వాళ్ళకు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి మాత్రం లేదు. రెండోది ఈ లేఖ వెళ్ళనందుకే కదా కుట్ర చేశారని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తారు. ఆమె ఆన్సర్ ఇవ్వాలం, ఆమె ఇస్తే బాగుంటుంది. రెండవది గౌరవనీయులు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, వారికి అప్పుడు జడి కేటగిరీ భద్రత ఉన్నది, ఇప్పుడు జడి కేటగిరీ భద్రత ఉన్నది. వారి ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా అదే భద్రతలో ఉన్నాడు కాబట్టి అనేక సీసీ కెమెరాలు ఉంటాయి. ఒక సీసీ కెమెరా ఆఫీసులో ఎక్కడైతే ఉత్తరం దాచిండో ఆ దాచిన కాడు ఒక సీసీ కెమెరా చూస్తే ఆ లీక్ వీరుడు ఆ గ్రీక్ వీరుడిని అర నిమిషంలో పట్టుకొని చెప్పొచ్చు. దానికి వారు నోరిపి వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక మాట చెప్తే ఈ డిబేట్స్ అన్ని క్లోజ్ అవుతాయి. వారు కూడా అనవసరంగా డిబేట్ అనవసరంగా డిబేట్స్ ఆస్కారం ఇవ్వకుండా దాన్ని త్వరితగతిన ముగించండి. మీ కుటుంబ సమస్యలు ఉంటే మీ బంధువుల మధ్య, మీ అక్క చెల్లెల మధ్య, బావమరుదుల మధ్య, మీ కుటుంబ సభ్యులు బంధువుల మధ్య తెంచుకుంటే బాగుంటుంది. దాని కొరకు వివిధ రాజకీయ పార్టీలలో మీద దుమ్మెత్తిపోయడము, వివిధ ఛానళ్లకు లీకులు ఇచ్చి ఇదే పెద్ద సమస్యగా చూపెట్టడము, ఏదో దేశంలో వేరే సమస్యలు ఏం లేనట్టుగా ఈ కవిత ఉత్తరమే పెద్ద సమస్య అయినట్టు మన దేశానికి చూపెట్టడం అనేది కరెక్ట్గా లేదు. దాన్ని తొందరగా వాళ్ళు కవిత కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ ఆఫీస్ నుంచి కానీ కవిత కానీ ఆ దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పినారు కదా, ఆ దయ్యాలు ఏ విషయంలో ఉన్నాయి, ఏ మారు విషయంలో ఉన్నాయో తనకే తెలుసు కాబట్టి తన సెల్ ఫోన్లో బంధించి ఒకసారి మీడియా ప్రతినిధులకు ఇచ్చినా సరిపోతుంది. దీనిలో పెద్ద మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అర నిమిషం పని కవిత కానీ కేసీఆర్ తలుచుకుంటే ఇద్దరు కలిస్తే అర నిమిషంలో ఈ డిబేట్స్కి వాళ్ళు సెలవు ఇప్పించగలుగుతారు. అంటే ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఫస్ట్ మనం మాట్లాడడం పవర్ సెంట్రిక్. అంటే ఇప్పటికొచ్చి హరీష్ రావు స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు. కవిత ఇష్యూ పైన కేసీఆర్ మాట్లాడితే ఫుల్ స్టాప్ పెడితే అయిపోతుంది, కానీ కేసీఆర్ కూడా స్పందించలేదు. మీరు అన్నట్టుగా అంత సీరియస్నెస్ ఉంటే కనుక ఇది హరీష్ రావు గారికి కూడా ఒక ఆప్షన్, ఒక ఆపర్చునిటీ కింద వస్తుంది. బట్ ఆయన మాట్లాడట్లేదు అంటున్నారు. ఇది ఒక సీరియస్ లైన్ వెళ్తే కనుక అది సమస్య లేదు కాబట్టి దాని మీద స్పందించడం ఎందుకని హరీష్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకొని ఉన్నారని నేను అనుకుంటాను. సో ఇప్పుడు ఆయన స్పందించకపోవడం కూడా పొలిటికల్ సినారియో ఏం లేదు. హరీష్ కు ఆయన పడే ఇబ్బందులు మొదటి నుంచి ఉద్యమంలో మా సహచరుడు, ఉద్యమంలో ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ పార్టిసిపేటెంట్. ఆయన మంచిగా ఉద్యమ వాళ్ళ మామకు చేదోడు వాదుగా ఉన్నాడు. వీళ్ళు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి పూర్తి సమస్యలు ఎక్కడ అవగాహన అవుతుంది. మేము 10th మొదటి ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళకి ఎట్లుంటుంది, 9th క్లాస్లో జాయిన్ 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎట్లుంటుంది, క్లాస్మేట్స్ యొక్క అనుబంధం కానీ ఇది అనుభూతి కానీ ఉండదు కదా. ఆ రకంగా వీళ్ళు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కేవలం కేసీఆర్ కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, బిడ్డ, కొడుకు అనే రూపంలో వచ్చిన వాళ్ళే తప్పితే ఉద్యమ రూపంతో, ఉద్యమ తీవ్రతతోటి, ఉద్యమంలో జ్వలించినటువంటి అంశాల ప్రాతిపదిక మీద రాలే వీళ్ళు. కాబట్టి వాళ్ళకంత ఆ బాధ, ఆ నొప్పులు తెలియవు. హరీష్ వాళ్ళకంటే బెటరు, మాతో పాటు కలిసి మొదటి నుంచి ఉద్యమం చేసిండు కాబట్టి హరీష్ ఒక మెచ్యూరిటీ పొలిటీషియన్గా చిన్న వాటికి స్పందిస్తే ఆ ఉందాతనం ఉండదు, ఆ ఉందాతనం దిగిపోతుందని చెప్పి ఆయన. పార్టీ శాతవాహన్ గారు మీరు చెప్పండి, పార్టీ లోపల ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పర్సన్స్ అనేసరికి ముగ్గురు తెర మీదకి వస్తారు. కేసీఆర్ తర్వాత అనేసరికి హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కవిత ఇలా తెర మీదకి వస్తారు. కానీ ఎవరు అనే అంశం కాదు, వెనకుండి ఎవరైనా గేమ్ ఆడించే సిచ్యువేషన్ ఫ్యామిలీలో ఉందా అసలు ఆమె ఆరోపిస్తున్నట్టుగా? శాతవాహన్ గారు మీరు రాజ్మోహన్ గారిని అడిగినట్టున్నారండి. లేదు, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. దాంట్లో
కేసీఆర్ గారు ఫ్యామిలీని ఆడించినంత సత్తా కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలో ఉన్న సభ్యులే ఏమైనా ఇద్దరు ఒక వైపు ఒక్కరొక వైపు ఉండే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎవరు అలాంటిది ఏమి లేదండి, అలాంటిది ఏమి లేదు. అయితే కేసీఆర్ మోనార్క్ అండి, ఆయన ఎవరు చెప్తే వినరు. సో ఇప్పుడు సోదరిమణి శిల్ప గారు చెప్పినట్టు తెలంగాణను అభివృద్ధి చేయలేదు అనే మాట మాట్లాడింది. ఇంకా నేనేమనాలి, కళ్ళతో చూసుకుంటూ కూడా అభివృద్ధి చెందలేదు అని అంటే. అయితే ఈ రోజు కాళేశ్వరం అనేది ప్రపంచ ప్రఖ్యాతి. అప్పులు కనబడుతున్నా అభివృద్ధి అప్పులైతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన 1,50,000 రూపాయల అప్పు ఉందండి. డివైడ్ చేస్తే గంత అప్పు. అవునవును, 75 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ గాని అలాగే తెలుగుదేశం పార్టీ గాని ఒకవేళ నిజంగానే తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకుంటే తెలంగాణ ఈ పోరాటం ఎందుకు, తెలంగాణ రాష్ట్రం వచ్చేందుకు లేదు, వచ్చిన హైదరాబాద్ స్టేట్ ఆంధ్రాల గడుపు, ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి అదే కాంగ్రెస్ తోటి తెలంగాణను తీసుకొచ్చి అదే కాంగ్రెస్ ను తొక్కినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రోషం మీసం అనేది కేసీఆర్ గారు తెలంగాణని ఈ రోజు 10 సంవత్సరాలలో, అది కూడా ఓన్లీ 6 సంవత్సరాలు, 60 సంవత్సరాల మరి మోసాన్ని 6 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపెట్టినటువంటి కేసీఆర్ గారు. ఆయన గురించి తక్కువ మాట్లాడితే మేమేం చేస్తాం కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు అప్పు చేసి ఇచ్చిండ్రండి తెలంగాణ. అప్పు చేయండి. నేను అడిగిన ప్రశ్న అది కాదు శాతవాణి గారు, నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. కుటుంబంలోనే మొన్న సింధూర్ ఘటనే గాని అవన్నీ అయినాక మనము ప్రపంచ వ్యాప్తంగానే జీడిపి వైజ్ గా ఇన్కమ్ జనరేట్ చేసే దాంట్లో 4వ స్థానంలోకి వస్తున్నాము. లెక్కలలో కావచ్చు, ప్రాక్టికల్స్ గా చెప్పండి. ఈ రోజు మరి అంత సీనియర్ అయినటువంటి రాజ్మోహన్ గారు బిఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి అట్లా తక్కువ మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదము, దుఃఖదాయకం కూడా. ఎందుకు అని అంటే ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, నేను కాదనట్లే. బట్ అభివృద్ధి చెందలేదు అని అంటే ఈ రోజు అదే మోదీ గారు మీరేమో రాజీనామా చేయాలి. డిబేట్ లైన్ దాటి వేరే చర్చలకు వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. వేరే చర్చ కాదండి, మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఇదంతా కూడా మీరు మొదటి నుంచి చెప్తున్నట్టుగా, ప్లీజ్ శాతవాణి గారు, మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఇది కేవలం కొన్ని రోజుల తర్వాత సమస్య పోతుందా, లేకపోతే నిజంగా కొత్త పార్టీ పెట్టో లేకపోతే కవిత బయటకు వచ్చో ఒక హార్డ్ లైన్ తీసుకొని ఆవిడ పోరాటం చేసే పరిస్థితి ఉంటుందా? ఒక షర్మిల లాంటి వ్యక్తులతో కూడా కంపేర్ చేస్తున్నారు, ఒక విజయశాంతితో కంపేర్ చేస్తున్నారు, సో బీహార్ మహారాష్ట్ర రాజకీయాలతో కంపేర్ చేస్తున్నారు. ఇన్ని చర్చలు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి నిజంగా అలాంటి ఒక పరిస్థితి 1-10 రోజుల్లో మనం చూడబోతున్నామా, లేకపోతే అంత సమస్య పోయి మీరు గారు నంబర్ 1 తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి దేర్ ఈజ్ నో ఛాన్స్. ఈ లేఖ అనేది బలమైన తెలంగాణ ప్రజలకు ఆకలి తీర్చేటువంటి అంశం కాదు, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందేటువంటి అంశం కాదు, తెలంగాణ ప్రజల జీవన ప్రాణమానం పెరిగేటువంటి అంశం కాదు లేఖ అనేది. లేఖ అనేది ఆమె ఎందుకు రాసింది, వాళ్ళ నాయనతోటి మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు రాయాల్సి వచ్చిందో వాళ్ళిద్దరు తండ్రి కూతురు కూర్చుంటే తేలిపోతుంది. ఈ లేఖతోటే పార్టీలు పెడతారు అంటే అది తెలంగాణ ప్రజలకు అవసరమే లేదు, అది అనవసరమైనటువంటి ప్రక్రియ, దానిలో ఉద్భవించదు. రెండవది, ఆమె జైలుకు మెయిన్గా జైలుకు పోయి వచ్చినప్పుడు నిర్లక్ష్యానికి గురైంది, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికి గురైంది. రోజు ఆమె కావాల్సిన తినుబండారాలు తీసుకుపోతున్నారు కానీ వీళ్ళకు ఉండేటువంటి వ్యవస్థను వాడి త్వరితగతిన ఇంటికి తీసుకొస్తామని ఎవరు అనలే. ఒక కామన్ మెన్, ఒక బికారి వాడు ఎన్ని రోజులైతే జైల్లో ఉంటాడో బెయిల్ దొరకక అన్ని రోజులు కవిత ఉండొచ్చింది. దాని గురించి ప్రయత్నం జరగలేదనేది ఆమె పశ్చాత్తాప పడుతున్నటువంటి అంశం మనకు కనపడుతున్నది, స్ఫురిస్తూ ఉంది. రెండవది, ఆమె పార్టీ పెట్టడానికి స్కోప్ లేదు. ఇంకొక పెద్ద అంశం ఉంది ఇక్కడ, అన్నకు చెల్లెకు కొంత గ్యాప్ ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఈ గ్యాప్లో ఆమె ఆలోచించింది ఏంది, కేసీఆర్కి ఏ ఆస్తి లేకుండా ముఖ్యమంత్రి అయినవాడు, ఏ ఆస్తి లేనప్పుడు ఉద్యమం నడిపినవాడు, ఆస్తిపాస్తులు ఎక్కువైపోయినాయి, 1,000 కోట్ల రూపాయలు పార్టీ డిపాజిట్స్ ఉన్నాయి,
1500 కోట్ల రూపాయలు అఫీషియల్గా పార్టీ డిపాజిట్స్ ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలకు ఎకరాల భూములు వేరు అన్ని జిల్లాలలో ఉన్నాయి. అన్నిటి విలువ మార్కెట్లో వేల కోట్లలో ఉంది. కాబట్టి ఈమె పార్టీని రాజీనామా చేసి బయటికి పోతే ఈమెకు దొరికేది ఏముండదు. ఇక్కడ ఉండి ఈ లావాదేవీల వ్యవహారం ఏదో ఒకటి తేల్చుకోవాలనేది అన్నకు చెల్లెకు ఇంటెన్షన్ వచ్చింది. కాబట్టి ఆ లావాదేవీలన్నా ఈ లేఖ రూపకంగా పార్టీ పెడతానంటే అలిగినట్టు చేసినా, పార్టీ పెట్టినట్టు చేసినా, ఆ పార్టీలో పోతాను ఈ పార్టీలో పెట్టిన ఓ బ్లాక్ మెయిల్, దీన్ని బ్లాక్ మెయిల్ వ్యవహారాలు చేసి ఆస్తి పంపకాలకు దారి తీస్తుందేమో అని నా అభిప్రాయం. ఆస్తి పంపకాలకు దారి తీసి వాళ్ళ కుటుంబ అన్న చెల్లెళ్ళు 50-50% చొప్పున పంచుకుంటారు, ఎట్లా పంచుకుంటారు అనేది వాళ్ళకు వదిలేద్దాం. ఈ లేఖ అనేది కేసీఆర్ గాని కవిత గాని వారి నిమిషంలో ఈ లేఖ సారాంశం. ప్రజలు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కాలం భరించలేరు. ప్రజలు తెలంగాణ ప్రజలు తృప్తిగా లేరు. వాళ్ళ సమస్యలలో వాళ్ళు లీనమై ఉన్నారు. వీళ్ళ సమస్యను ఎందుకు పట్టుకుంటారు? వీళ్ళు లేఖను ఎవరు చూస్తారు? ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉన్నది. వీళ్ళ లేఖ సమస్య తెలంగాణ ప్రజల ఆకాంక్షన ఏంటి? తెలంగాణ ప్రజలు ఒక చిత్తు పేపర్ లాగా చూస్తారు ఆమె లేఖ. వాళ్ళకి సంతోషం కావచ్చు. ఈ డిబేట్లలో పార్టిసిపేట్ చేసినందుకు మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఈ లేఖ గురించి. రైట్. థ్యాంక్ యూ రాజ్మోహన్ గారు, థ్యాంక్ యూ శాతవాహన్ గారు అండ్ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా రోజుకొక వార్త అయితే తెర మీదకి వస్తుంది. బహిష్కరణ వేటు వేసేంత సీరియస్నెస్ ఉండదు అంటున్నారు. ఏదేమైనా ప్రజలు కూడా ఎక్కువ కాలం పాటు ఇదే అంశం పైన ఎంటర్టైన్ అయ్యే పరిస్థితి లేదు కనుక సమస్యల మీద పోరాడే పార్టీ వైపే ప్రజలు ఉంటారు కనుక వీలైనంత తొందరగా బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన ఈ టీ కప్పుల తుఫాన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర చర్చలు ఏవైతే జరుగుతున్నాయో ఆ అంశం కానివ్వండి, వీళ్ళని తొందరగా ముగింపు పడితే అందరికీ మంచిది అనే వాదన కనిపిస్తుంది అటు పార్టీతో సహా. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.